హాయ్ అండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు చర్చికైతే రెడీ అవుతున్నామండి. అంటే ఇప్పుడు మేము వెళ్ళే చర్చికి కాదు, పెద్ద చర్చికి. అది చెప్పాను కదా, టెంపుల్‌లో ఉంది. ఒక సంఘం, పెద్ద సంఘం ఉందని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా ఆంటీ, పక్కన ఆంటీ అయితే ఇదిగో అమ్మ గోరింటాకు అని చెప్పి ఇచ్చింది. అయితే మిక్సీ అయితే కొంచెం ఏదో రిపేర్ వచ్చిందండి. ఇంకా అందుకని చెప్పి ఇలా దంచుతున్నా. ఇంక ఈ లోపల మా వారు కొంచెం చూసి బాగు చేశారు. ఇంకా మిక్సీ పట్టేసి గోరింటాకు ఇంకా బయట ఒక హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాస్తున్నాను. అది ఇవన్నీ పోయిన సంవత్సరం నేను ఎక్కువైపోతే ఇంకా దాచి పైన ఆటక మీద వేసేసాను. ఇంకా అవి ఉన్నాయి కదా అని చెప్పి గుర్తుకొచ్చి ఇంకా బయట కూర్చొని ఇంకా మొత్తం ఇలా నాకు వచ్చినట్టు వేసాను. ఒకటి వేయాలనుకుంటే ఇంకొకటి అయ్యింది. అది మీరు కూడా ఒకసారి చూడండి, దడుచుకోకండి. ముగ్గు కష్టపడి వేసానండి. మీరు మాత్రం దిష్టి పెట్టకండి నా ముగ్గుకి. అది బాతో లేకపోతే కోడో నాకు అర్థం కావట్లేదు. వచ్చింది నేర్చుకున్నది ఒకటైతే ఇక్కడ వేసింది ఇంకో బొమ్మ. చూసి లైక్ చేయండి. ఇంకా చర్చికి అయితే రెడీ అయిపోయాం. నేను, మా వారు, అలాగే పిల్లలు. ఇంక ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలండి. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. మా కోసమే చూస్తున్నారు. మా వారు బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా చర్చికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఎక్కగానే మా జాయ్ అయితే నిద్రపోయాడు. ఇంకా పిల్లలైతే దీనికైతే అసలు నిద్రే రావట్లేదు బొడ్డుదానికి. వీళ్ళక్కైతే నా మీద అలాగే పడుకుంది. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయామండి. ఇది వచ్చి చర్చిలో జరగలేదు, బయట చర్చి బయట జరిగిందండి. ఇంక ఇక్కడ నుంచి వాక్యం అనేది స్టార్ట్ అయిద్దండి. మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. తీసుకుని లేవు. డబ్బులతో లేస్తానమాట. ఎంత? 50,000 లేస్తానండి. ఎలా లేస్తాను. అమ్మో అమ్మో అయ్యో లేవలేకపోతున్నానండి. లేవలేకపోతున్నానండి. మళ్ళీ క్యాష్ అవునా? ఇంకో ₹1,00,000 ఇస్తాను. మళ్ళీ లేచు. ₹1,00,000 ఇప్పుడు ఎలా లేస్తానండి. డబ్బుతో లేస్తా అంటున్నారు కదా, లేస్తానండి. ఈ ₹1,00,000తో ఎలా లేస్తాను. అమ్మా అమ్మా అయ్యో ఏసయ్యా లేవలేకపోతున్నానండి. అయ్యో లేవలేకపోతున్నానండి. నువ్వు పడింది మామూలు గొయ్యిలో కాదమ్మా, నువ్వు పడింది పాపకు గొయ్యిలో. నువ్వు లేవటం అంత సులువు కాదు అమ్మా. డబ్బులు కాదమ్మా, మీ చెయ్యి చూడండి అమ్మా. ఒకసారి లెగుస్తానమ్మా. సరే, ఈ ₹1,00,000 చెక్కేసినా తీసుకొని పైకి లేదు. ₹1,00,000 ఎలా లేస్తానండి. నేను ఇప్పుడు ఎలా లేస్తాను, ఖచ్చితంగా లేస్తాను. అయ్యో అయ్యో లేవలేకపోతున్నానండి. ఒక్కసారి నా చెయ్యివ్వండి, లెగుస్తానండి. సరే, ఆఖరిసారిగా ఈ 10 కోట్లు చెక్కేసినా తీసుకొని పైకి లేదు. అమ్మో 10 కోట్ల, ఇప్పుడు అనుమానమే లేదు అసలు. ఖచ్చితంగా లెగుస్తాను నేను. అయ్యో అయ్యో లేవలేకపోతున్నానమ్మా. అమ్మా ఒకసారి చెయ్యవమ్మా, లెగుస్తానమ్మా. నీ చెయ్యిస్తే నేను ఈ గోతుల నుంచి. సరేనమ్మా, నువ్వు లేవలేకపోతున్నావు. నీకు కావాల్సినంత డబ్బు సమకూర్చి తీసుకొని వస్తాం. అప్పుడైనా నిన్ను పైకి లేపుతాం మేము. వీళ్ళెక్కడ అసలు, వీళ్ళ మొహం మండ. డబ్బు చేయమంటుంటే డబ్బులు సంపాదించుకొని వస్తానంటున్నారేంటి అమ్మా? ఇంకెవరైనా ఉన్నారా? నేనెవరినో తెలుసా? ఈ ఊరు ఎమ్మెల్యే అని. నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీ ఊర్లో సమస్యలు ఉన్నాయని వచ్చాను తెలుసుకోవడానికి. సర్లే కానీ కొత్త పథకాలు కూడా తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? ఇంటింటికి మరుగుదొడ్డి కట్టిస్తాను. మర్చిపోయా, మా వాడు చెప్పాడు. మా ఏరియాలో ఒక ఆవిడ గుంటలో పడిపోయిందంట. వెళ్ళి చూద్దాం రండి. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా అండి? ఎవరో వస్తున్నారండి. అమ్మా అమ్మా ఎవరే? నేను మీ అధ్యక్షురాలండి. మీరు నాకు తెలుసండి. నన్ను కోసం మన బ్లడే వస్తుందండి అసలు. అయినా కానీ నన్ను లేపండి అండి. మీకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా ఎన్నో దొంగ ఓట్లు వేస్తానండి. ఆగమ్మా, అందరి ముందు చెప్పేస్తున్నా, నా పరువు పోతుంది అది. నన్ను లేపండి. ఏంటమ్మా అలా చెప్పేస్తున్నా అందరి ముందు? మన తర్వాత మాట్లాడుకున్నాయి. సర్లే కానీ మన తర్వాత మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ అన్నారు. సరేనండి, మరి నన్ను ఎలా లేపుతారండి ఇక్కడ నుంచి? చెప్పినప్పుడు ఇదే దారిలో వచ్చి పడిపోయానండి. అయినా నాకు తెలుసు నువ్వు పడలేదు, ఎవరో పడేశారు. రండి. ప్రతిపక్ష నాయకులు. ఏంటి ప్రతిపక్ష నాయకులు పడేస్తారా? నీకోసమే నేను ప్రెస్ మీట్ పెడతా, అసెంబ్లీకి వెళ్తా, పార్లమెంట్కి వెళ్తా. ఖచ్చితంగా నేను బయటికి తీసుకెళ్తాను, దీని గురించి మాట్లాడతా. సరేనండి, నన్ను లేపండి అండి. నన్ను లేపండి. నాయకుడు నమ్ముకోవడం మెరుగు అసలు. సరే లేపుతాను కానీ. హలో, ఇక్కడ ఒక అమ్మాయి గుట్టలో పడిపోయింది. అమ్మాయిని లేపడానికి వచ్చాం. లేపండి అమ్మాయిని. లేపడం వల్ల ప్రజలందరూ మా వైపు తిప్పుకుందామని అనుకుంటున్నాను. సరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారండి? చూసారా ప్రతిపక్ష నాయకుడు?
ఇమ్రాన్ కూర్చో, అసలే కొత్తగా కూర్చో, కట్టాను. కనిపించట్లేదు, కూర్చోమ్మా. నన్ను ఎవరు లేవలేకపోతున్నానండి, లేపండి. నేను చాలా మంది ఉన్నారన్నావు కదమ్మా, వాళ్ళు ఎవరు నేను కాపాడలేదా? కాపాడలేకపోయారండి, లేపలేకపోయారండి. మీరే నాకు సహాయం చేయాలండి. నాకు అర్థమవుతుంది. ఈ పాప ఊబిలో నుంచి నేను లేవనెత్తగలిగేది ఒక్కరే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచు, నువ్వు ఈ పాప గోత్రం నుంచి పైకి లేపబడతావు, రక్షించబడతావు. సరేనండి, ప్రార్థన చేస్తాను, నాతో పాటు నువ్వు ఏకీభవించు. సరేనండి, ఏకీభవిస్తానండి. పరిశుద్ధుడా, మీరు ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాయా? పాపకు ఊబిలో బిడ్డ పడి ఉంది కాబట్టి, నాయన మీ అందు విశ్వాసం ఉంచుతుంది కాబట్టి మీరే రక్షించండి, ఆదరించండి. ఈ బిడ్డని నాయన పాపకు ఊబిలో నుంచి లేవనెత్తండి అయ్యా. యేసు నామములో లేవనెత్తబడును గాక. యేసు నామములో. అయ్యో వచ్చేస్తున్నానండి, వచ్చేసాను. వందనాలయ్య గారండి. వందనాలమ్మా, మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. మా యొక్క 10 కోట్లు పడిపోయింది, తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ గోతులు పడిపోయారంటండి? గట్టిగా వినపడలా? ఇప్పుడు అడుగుతాను, పురుషులు మాత్రమే చెప్పండి, ఏ గోతులో పడిపోయారంటండి? వెనకమాల కలుస్తూ ఉన్నాయి కానీ మనసులో మాత్రం ఏమవట్లేదంటండి, కలవట్లా. పైకి ఏం చెప్తున్నారంటండి? ఏం చెప్తున్నారంట? ప్రైజ్ లాట్ చెప్తా ఉన్నారు, చక్కగా పలకరించుకుంటున్నారు, చక్కగా మరి మరి అభివాదం చేసుకుంటున్నారు, కానీ పొట్టలు కలుస్తున్నాయి కానీ ఏం కలవట్లేదంటండి, మనసులో కలవట్లా. ఈ ఏ రాయి అంటండి? ఇది ఏ రాయి అంట? కఠినమైన రాయి. ఈ కఠినమైన రాయి మన జీవితంలో నుంచి ఏం చేయాలంట? తీసివేసుకోవాలి. ఈ 2024వ సంవత్సరంలో ఈ పాపపు గొయ్యిలో మన ముందు ఏ రాయి కనిపిస్తుందంటండి? కఠినమైన రాయి మనం చూస్తా ఉన్నాం. ఈ రాయిని మనం తీసివేసుకోవాలి. చాలా మంది చాలా కఠినంగా ఉంటారు, చాలా మంది చాలా బిగబట్టేస్తూ ఉంటారు. చిన్న గొడవ అయితే చాలు ఇంట్లో రోజుల తరబడి మరి అన్నం తింటూ మానేస్తారు, భర్తతో మాట్లాడుతూ మానేస్తారు, మరి కుటుంబంలో మరి పనులు చేయటం మానేస్తూ ఉంటారు. ఈ రోజు మన జీవితంలో ఏ రాయి తీసేసుకోవాలంటండి? ఏ రాయి అంటండి? కఠినంగా ఉండకూడదు. ఈ రోజు కఠినంగా జీవించే వారిగా మనం ఉండకూడదు. కనుక మరొకసారి శేఖండి ఇచ్చి మాట చెప్పండి, మన అందరూ కూడా సమాధానం లేని రాయి తీసేయాలని చెప్పండి. ఏ రాయి తీసేయాలంటమ్మా? మనలో ఏం లేదంట ఈరోజు? మనలో ఏ రాయి ఉందంటే ఇక్కడ సమాధానమైన రాయిని మనం ఏం చేయాలంట? తీసివేయాలి. అసమాధానమైన రాయిని మనం తీసివేసుకోవాలి. ఈ రోజు దేవుడు మనకి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. అసమాధానాన్ని మనం ఏం చేయాలంట? ఆ రాయిని తీసివేసుకోవాలి. ఈ రోజు మన కుటుంబంలో ఎంతున్నా భార్య భర్తల మధ్య ఏముంటలేదంటండి? సమాధానం ఉంటలా. ఈ రోజు ఎంత ధనం ఉన్నా, ఈ రోజు ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలాఢ్యం ఉన్నా, ఈ రోజు కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. ఈ రోజు అసమాధానాన్ని మనలో ఉన్న రాయిని మనం ఏం చేయాలంటండి? తీసివేసుకోవాలి. మరొకసారి చెప్పండి, మీ పక్కన ఉన్న వారికి షేకండిచ్చి తిరుగుబాటు రాయిని తీసివేసుకొని చెప్పండి. ఏ రాయి అంటమ్మా ఇది? తిరుగుబాటు రాయిని తీసివేసుకోవాలి. ఈ రోజు చాలా మంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ రోజు చాలా మంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. భార్య భర్తకి తిరుగుబాటు చేస్తూ ఉంది, భర్తకి భార్య తిరుగుబాటు చేస్తూ ఉంది. ఈ రోజు కుటుంబంలో తిరుగుబాటు బయలుదేరుతా ఉంది. 2024వ సంవత్సరపు మరి ఆఖరి రోజున మనలో ఉన్న ఈ తిరుగుబాటు రాయిని మనం ఏం చేసుకోవాలంటండి? తీసివేసుకోవాలి. ఈ పాపపు ఊబిలో నుండి ధనవంతుడు లేపగలిగాడండి? ధనవంతుడు లేపగలిగాడా? విద్యావేత్త లేపగలిగాడా? లేకపోతే చదువుకున్నవాడు లేపగలిగాడా? కోటీశ్వరుడు లేపగలిగాడా? ఆఖరికి మాంత్రికుడు లేపగలిగాడా? ఎవరో కూడా లేపలేకపోయాడు. ఈ రాత్రి నీవు నేను ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు నిన్ను ఏ రాయని నీ జీవితంలో ఉందో, ఏ తిరుగుబాటు రాయని బ్రతుకులో ఉందో, ఏ అసమాధానమైన రాయని జీవితంలో ఉందో దానిని దేవుడు ఏం చేయగలిగినట్టు ఈ రాత్రి తీసివేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో మనలో నుండి ఏ రాయి తీసివేసుకోవాలంటండి? తిరుగుబాటు అనే రాయిని మనము తీసివేసుకోవాలి. మరి మరొకసారి చెప్పండి, పక్కన ఉన్న వారికి అవిశ్వాసం అనే రాయిని తీసివేసుకోవాలని చెప్పండి. ఏ రాయి అంటండి? అవిశ్వాసం అనే రాయ. ప్రార్థనకు వస్తారు కానీ మనలో ఏముండదంటండి? విశ్వాసం ఉండదు. భక్తి చేస్తాం కానీ ఆ భక్తికి సరిపడ భక్తి మన జీవితంలో ఉండదు. ఈరోజు మనలో అవిశ్వాసం పెరిగిపోతా ఉంది. ఈ 2024వ సంవత్సరం ఆఖరి రాత్రి మనలో ఈ అవిశ్వాసమైన రాయిని మన జీవితంలో నుండి దాన్ని ఏం చేయాలంట? తీసి ఈ సంవత్సరం దేవుడు మనకి మిమ్మల్ని అనాథులుగాను విడవను, మీ యొద్దకు నేను వస్తును. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ సంవత్సరం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అందరికీ కూడా కొద్ది నిమిషాల్లో ఈ వాగ్దానాలు అందరూ చేయబడుతూ ఉన్నాయి. సంవత్సరం జరుగుతుండగా వారు వింటూ ఉన్నాం, దేవుని మహిమపరచవలసిన వారు వింటూ ఉన్నాం. అయితే ఆయన ఇప్పుడు ఎల్లప్పుడు
ఇదిగోండి నేను చెప్పా కదా టెంపుల్లో ఒక సంఘం ఉంది కదా అన్నయ్యకి అని చెప్పా కదా, ఇది పెద్ద సంఘం. ఇది వచ్చి కింద పైన కూడా కూర్చోవచ్చు, పైన మొత్తం చెక్కతో చేశారండి, చాలా బాగుంటుంది. పోయినసారి మీటింగ్స్కి మేము వచ్చినప్పుడు పైకే వెళ్ళాము, అక్కడైతే బాగా క్లియర్గా మొత్తం కనిపించిద్ది. ఇంకా ఎక్కడికక్కడ టీవీలో అవన్నీ ఉంటాయి, ఒకవేళ కనిపిపోతే అక్కడ చూపించడానికి. ఇదిగోండి ఇంకా అక్కడ మీటింగ్ అయితే అయిపోగానే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము నున్నాకి. అప్పటికే 3:30 అలా అయిపోయింది నైట్. ఇంకా ఇదొక స్వీట్ మెమొరీ లాగా మాకు ఉండిపోయిద్ది, ఎందుకంటే ఇంత దూర ప్రయాణం మేము 31st నైట్కి ఎప్పుడు చేయలేదు, ఇంకా ఇప్పుడే కాబట్టి. ఇదిగోండి పిల్లలైతే బాగా నిద్రపోతున్నారు. ఇంకా మా వారైతే నన్ను పిల్లల్ని ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ చర్చికి అయితే రావాలి, భోజనాలు ఉన్నాయి, ఇంకా వంటల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయన నిన్న వస్తాననుకున్నారు. ఇంకా ఆయన అయితే దింపేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా పిల్లలైతే పడుకోలేదు, మళ్ళీ మా వారు చర్చికి వెళ్ళాలి కదా వంటలు చేయాలని చెప్పి ఒక 5 నిమిషాలు అలా పడుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి ఈ వీడియోకి ఎడిటింగ్ అయితే చేసేసాను వెంటనే. ఇంకా ఈ వీడియో అయితే 2 భాగాలుగా చేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువ వచ్చింది వీడియో. ఈ నైట్ జరిగిన వీడియో ఒక భాగము, ఇంకా పగలు నేను చర్చికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ దాకా చేసింది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.